ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈనాటి సెషన్లో మనము విశ్లేషణ మరియు సంశ్లేషణ పద్ధతులు, అనాలిసిస్ అండ్ సింథసిస్ మెథడ్స్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పద్ధతులు మనకు గణిత శాస్త్రంతో పాటుగా విజ్ఞాన శాస్త్రంలో కూడా వస్తాయి. గణిత శాస్త్రంలో ఎంతటి ప్రాధాన్యత ఉందో విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులకు, విజ్ఞాన శాస్త్రంలో సాంఘిక శాస్త్రంలో కూడా అంతే ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉన్న పద్ధతుల్లో ఇవి కూడా ఒక ముఖ్యమైన పద్ధతులుగా పరిగణించబడతాయి. ఎందుకన్న విషయం మీకు ఇప్పుడు ఈ పద్ధతుల గురించి లోతుగా చర్చించిన తర్వాత అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులకు ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనం విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులకు అనువర్తింపచేయవచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో చెప్పినట్లుగా అభ్యర్థులు విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అనగానే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి, కొన్ని మూల సూత్రాలు ఉంటాయని చెప్పిన నేను. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అనేది మూర్తం నుంచి అమూర్తం వైపుకు విద్యార్థుల్ని తీసుకెళ్తుంది. తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపుకు విద్యార్థిని తీసుకెళ్తుంది. సరళత నుంచి సంక్లిష్టం వైపుకు విద్యార్థుల్ని తీసుకెళ్తుంది. మూర్తము అంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్, ఉదాహరణల నుంచి ఎగ్జాంపుల్స్ నుంచి జనరలైజేషన్కు వెళ్తుంది అన్నమాట. వీటికి సంబంధించినటువంటి విశ్లేషణ అనేది అంటే ఈ సూత్రాలకు సంబంధించినటువంటి వివరణ అనేది ముందు నుంచి ప్రీవియస్ వీడియోస్ చూస్తున్న అభ్యర్థులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి విద్యార్థి కేంద్రీకృత పద్ధతికి ఉండాల్సిన లక్షణాలు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులు కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులే అనిపించుకుంటాయి. ఎప్పుడు? ఇవి రెండు సమ్మేళనం చేసి బోధించినప్పుడు. ఈ రెండింటిని మనం ఇంటిగ్రేటెడ్ చేసేసి క్లబ్ చేసేసి బోధించినప్పుడు ఇవి రెండు కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అనిపించుకుంటాయి. సో మరి ఇప్పుడు విడివిడిగా చూస్తే విశ్లేషణ పద్ధతి ఏం చెప్తుంది, దాని యొక్క గుణగణాలు ఏంటివి, సంశ్లేషణ పద్ధతిలో ఉన్నటువంటి మూల సూత్రాలు ఏంటివి, దాని యొక్క గుణగణాలు ఏంటివో ఇప్పుడు మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ విశ్లేషణ పద్ధతి. విశ్లేషణ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, విశ్లేషణ అంటే ఒక అంశాన్ని మనం భాగాలుగా విడగొట్టడం అని అర్థం చేసుకోవాలి. దేన్ని భాగాలుగా విడగొడతాం మనము? బోధనాంశాన్ని, అభ్యసనాంశాన్ని, చెప్పబోయేటటువంటి అంశాన్ని, పాఠ్యాంశాన్ని, అధ్యయనాంశాన్ని భాగాలుగా విడగొట్టేసి, లేకపోతే ఇవ్వబట్టేటువంటి సమస్య, ఆ సమస్యను మనం భాగాలుగా విడగొట్టేసి దానికి పరిష్కార మార్గాన్ని కనుగొంటాం. అందుకే ఒక సంక్లిష్టమైనటువంటి అంశాన్ని సమగ్ర అవగాహన కోసం చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడమే విశ్లేషణ అంటాం. చిన్న చిన్న భాగాలుగా ఎందుకు విడగొడుతున్నాం మనము? దాన్ని లోతుగా అవగాహన చేసుకోవడానికి, సమగ్రంగా దాన్ని అవగాహన చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి మనం ఇవ్వబడేటువంటి అంశాన్ని భాగాలుగా విడగొడతాం. ఈ విధంగా విడగొట్టడాన్ని మనం విశ్లేషణ అంటాం. విశ్లేషణ అంటే ఇచ్చిన సమస్యను చిన్న చిన్న అంశాలుగా విడగొట్టడం. చూడండి, ఇక్కడ ఇద్దరు శాస్త్రవేత్తలు, యంగ్ అండ్ థారండైక్ అనేటువంటి శాస్త్రవేత్తలు విశ్లేషణ పద్ధతి గురించి తమ వివరణను ఇవ్వడం జరిగింది. యంగ్ ఏమంటున్నాడంటే, విశ్లేషణ పద్ధతి అనేది గడ్డివాము నుంచి సూదిని బయటకు తీసే విధానం అని చెప్పాడు. గడ్డివాము మొత్తం గడ్డి ఉంటుంది, దాంట్లో మనం సూదిని వేసామనుకోండి, దొరుకుతుందా? అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఆ కష్టంతో కూడుకున్నటువంటి పనిని సులభంగా చేసి చూపించేది విశ్లేషణ పద్ధతి అని యంగ్ అభివర్ణిస్తున్నాడు. గడ్డివాము నుంచి మనం సూదిని వెతికి తీయడం లాంటిది విశ్లేషణ అంటే. ఓకేనా? రైట్. థారండైక్ గురించి మనం సైకాలజీలో మాట్లాడతాం. యత్న ప్రయత్న దోష సిద్ధాంతము, లేదా సింపుల్గా చెప్పాలంటే యత్న దోష సిద్ధాంతము, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. ఇది ప్రముఖ అభ్యసన సిద్ధాంతం. అవునా? థారండైక్ ప్రవర్తనవాది. ఓకేనా? సో ఈ థారండైక్ ఏం చెప్పాడు ఇక్కడ చూడండి, మానవ మేధస్సులోని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనే విశ్లేషణ అంటున్నాడు. మానవ మేధస్సుకు కొన్ని శక్తులు ఉంటాయండి అంతర్గతంగా. ఏంటి ఆ శక్తులు? ఆలోచించే శక్తి, వివేచన చేసేటటువంటి శక్తి, వర్గీకరించేటటువంటి శక్తి, సాధారణీకరణలు చేసేటటువంటి శక్తి, ఇవన్నీ కూడా మానసిక ప్రక్రియలు. ఓకేనా? ఈ మానసిక ప్రక్రియల్లో కొన్ని అత్యున్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఉంటాయి, కొన్ని దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఉంటాయి, ప్రాథమిక స్థాయి మానసిక ప్రక్రియలు. లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్,
హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ ఎక్కడ మాట్లాడాం మనము? బ్లూమ్స్ టాక్సానమీలో మాట్లాడాం. దాంతోపాటుగా ఇంకొక దగ్గర కూడా మాట్లాడతాం, సైకాలజీలో వైగాట్స్కి సిద్ధాంతం ఏదైతుందో సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం, అక్కడ కూడా మనము ఈ హెచ్ఓటి ఎల్ఓటి లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ మాట్లాడతాం. వాటి యొక్క నిష్పాదనే విశ్లేషణ అని థారండైక్ వర్ణిస్తున్నాడు అన్నమాట. చూడండి ఇక్కడ ఇది ప్రముఖంగా 2 సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది విశ్లేషణ పద్ధతి. ఏంటది అంటే తెలియని విషయం నుంచి మొదలుపెట్టి తెలిసిన వైపుకు మనం పోతాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. తెలియని అంశం నుంచి తెలిసిన అంశం వైపుకు పోతాం మనం. తెలియని అంశాన్ని మనం సారాంశం అంటాం లెక్కల్లో, తెలిసిన అంశాన్ని దత్తాంశం అంటాం. అంటే ఈ రకంగా సారాంశం నుంచి దత్తాంశం వైపుకు పోతున్నాము, జవాబు నుంచి ప్రశ్న వైపుకు వెళ్తున్నాం మనం. ఓకేనా? దీన్నే విశ్లేషణ పద్ధతి అంటాం. విశ్లేషణ పద్ధతి అంటే మనం ఏం చేస్తాం? భాగాలుగా విడగొడతాం ఇవ్వబడేటువంటి సమస్యను. భాగాలుగా విడగొట్టిన తర్వాత ఆ సమస్య మనకు సరిగ్గా అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? కనుగోవాల్సినటువంటి అంశం ఏంటి అన్న ప్రశ్న నుంచి మనం ఆ సమస్యను సాధించడానికి ప్రయత్నం మొదలు పెడతాం. సాధించాల్సింది ఏంది? మరి ఆ సాధించడానికి దత్తాంశంలో ఉన్నటువంటి ఆధారాలు ఏంటివి? ఆ ఆధారాలు సరిపోతాయా? మరిన్ని ఆధారాలు కావాలా? మరిన్ని ఆధారాల కోసం మనం వేటిని రిఫర్ చేయాలి? ఇంకా వేరే సహాయక సూత్రాలు అవసరం ఏమైనా పడుతుందా? అక్కడ ఏ సూత్రాన్ని మనం అక్కడ ప్రతిక్షేపించాలి? దీనికి మన పూర్వజ్ఞానం ఏమైనా సహాయం చేస్తుందా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా విశ్లేషిస్తూ చివరికి మన గమ్యానికి చేరుతాం. జవాబును పరిష్కారం అనేది, సాధన అనేది మన గమ్యం, అక్కడికి చేరుతాం. కాబట్టి జవాబు నుంచి క్వశ్చన్ వైపుకు వెళ్ళి మొత్తం ఆ సమస్యను మనం సాధించడానికి ప్రయత్నం చేస్తాం విశ్లేషణ పద్ధతిలో. అందుకే గడ్డివాము నుంచి సూదిని బయట తీస్తున్నాం అన్నమాట. ఎవరు చెప్పినట్లు? యంగ్ చెప్పినట్లు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ విశ్లేషణ పద్ధతిలో ఉన్నటువంటి కొన్ని సోపానాలు ఉన్నాయి, చాలా ముఖ్యమైన సోపానాలు ఇవి. ఏంటివి ఆ సోపానాలు? చూడండి ఇక్కడ పి నిజమైతే ఆర్ నిజం అని నిరూపించాలి. మనం ఇప్పుడు ఏం నిరూపించాలి? పి నిజం కాబట్టి ఆర్ కూడా నిజం అని నిరూపించాలి. ఉదాహరణ ద్వారా మనం అర్థం చేపిస్తాను ప్రయత్నం చేస్తున్నాం. ఈ సోపానాలు ఇట్లా మనం విశ్లేషణ పద్ధతిలో ఏ సోపానాల ఆధారంగా మనం సాధిస్తూ పోతాం సమస్యను అని చెప్పడానికి ఈ ఉదాహరణ అనమాట. మనం నిరూపించాల్సింది ఇక్కడ పి నిజమైతే ఆర్ నిజం అని చూపించాలి. దానికోసం ఆర్ నిజం అని చూపించాలి కదా. మనం ఇప్పుడు పి నిజం అని ఇచ్చిండు, మనకు లెక్కలో పి నిజం అని ఇచ్చిండు. ప్రూవ్ చేయాల్సింది ఏంది? ఆర్ నిజం అని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి వస్తాం. ఆర్ నిజం కావడానికి ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. మనం కనుక్కోవాల్సిన ఆన్సర్ ఇదే కదా, కాబట్టి ఆన్సర్ నుంచి ఇటువైపు పోతున్నాం మనం. ఆర్ నిజం కావడానికి క్యూ నిజమై ఉండాలి, క్యూ నిజం కావడానికి పి నిజమై ఉండాలి. పి నిజం కాబట్టి ఆర్ నిజం, క్యూ నిజం అవుతుంది. పి నిజం కాబట్టి క్యూ నిజం, క్యూ నిజం కాబట్టి ఆర్ నిజం అవుతుంది. సో ఇందులో క్యూ అనేది అనేక సోపానాలను సూచిస్తుంది అనమాట. స్టెప్స్, ఇది క్యూ అనేది స్టెప్స్ చూస్తుంది. దీన్ని మనం ఇక్కడ ఒక ప్రాసెస్ డయాగ్రామ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని చూడండి, పిఆర్ ఇది సమస్య. మనం కనుక్కోవాల్సిన సమస్య ఏంది? ఆర్ను రైట్ అని ప్రూవ్ చేయాలి మనం ఇప్పుడు. దానికోసం ఏం చేస్తున్నాం? క్యూ అనేటటువంటి ఒక మధ్యస్థమైనటువంటి ఒక సోపానాన్ని తీసుకుంటున్నాం. తీసుకొని ఈ వైపు నుంచి ఈ వైపుకి వస్తున్నాం. ఆర్ను తీసుకొని క్యూ నిజమని చూపిస్తున్నాం. క్యూ నుంచి పి వైపుకి పోతున్నాం. ఈ విధంగా వ్యతిరేకంగా పోతున్నాము. ఓకేనా? అభిముఖంగా పోతున్నాము, అభిముఖంగా వెళ్ళడం అన్నమాట. ఓకే, ఈ విధంగా వెళ్తూ మనము విశ్లేషణ పద్ధతిలో సమస్యను సాధిస్తాము. కాబట్టి మనం తెలియని అంశం నుంచి, జవాబు తెలియదు కదండి, తెలియని అంశం నుంచి తెలిసిన అంశం వైపుకు పోతున్నాం. అంటే ఏ రకంగా? సారాంశం నుంచి దత్తాంశం వైపుకు మనం పోతున్నాం అన్నమాట. సో ఇదొక మానసిక ప్రక్రియ అండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇదొక మానసిక ప్రక్రియ. విశ్లేషణ పద్ధతిలో ఏం జరుగుతుంది? ప్రశ్నలు అడుగుతాడు ఉపాధ్యాయుడు. కనుగొనాల్సిన అంశం ఏంటి? ఆ కనుగొనాల్సిన అంశానికి ఆధారాలు ఏంటివి? ఈ ఆధారాలు ప్రతిక్షేపిస్తే మనం అనుకున్న పరిష్కారం మనకు దొరుకుతుందా? ఈ విధంగా ఒక బౌద్ధికమైనటువంటి ప్రక్రియ అనేది
ఆ సమస్యను సాధించేంత వరకు మనిషి, వ్యక్తి, శిశువు మెదడులో నడుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ రకంగా మానసిక నైపుణ్యాలు వికసిస్తాయి విశ్లేషణ పద్ధతిలో. విశ్లేషణ పద్ధతికి సంశ్లేషణ పద్ధతికి ఉన్నటువంటి ఒక తేడా ఒక్క మాటలో చెప్పాలంటే, విశ్లేషణ పద్ధతి అనేది ఒక మానసిక ప్రక్రియ అయితే, సంశ్లేషణ పద్ధతి అనేది ఒక ఫలితం, ప్రోడక్ట్, మెంటల్ ప్రోడక్ట్ అనొచ్చు దాన్ని. ఇది మెంటల్ ప్రాసెస్. అనాలిసిస్ మెథడ్ అనేది మెంటల్ ప్రాసెస్, సింథసిస్ మెథడ్ అనేది మెంటల్ ప్రోడక్ట్. ఓకేనా? సో ఇది విశ్లేషణ సంశ్లేషణ పద్ధతికి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు విశ్లేషణ పద్ధతిలో ఉన్నటువంటి గుణగణాల గురించి మాట్లాడదాం. అంటే ప్రయోజనాలు ఏంటివి, పరిమితులు ఏంటివి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, మెరిట్స్ అండ్ డిస్మెరిట్స్, ఓకేనా, డిమెరిట్స్. ఓకే, ప్రయోజనాలు. ప్రయోజనాలు ఇక్కడ 4 ఉన్నాయి. అన్ని ప్రయోజనాలు కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులకు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు వర్తిస్తాయో అన్ని దీనికి వర్తిస్తాయి. విషయం అనేది మంచిగా అవగాహనకి స్పష్టత కలుగుతుంది విద్యార్థికి. ఇది తార్కిక పద్ధతి, తర్కం మీద ఆధారపడ్డది కాబట్టి తార్కిక పద్ధతి. ప్రతి సోపానం వెనుక కూడా స్పష్టమైన ఆలోచన ఉంటుంది. గుడ్డిగా యాంత్రికంగా, యాంత్రికంగా సోపానాల్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు, సూత్రాల్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు, సిద్ధాంతాల్ని బట్టి పట్టాల్సినటువంటి అవసరం లేదు విద్యార్థికి. కాబట్టి ప్రతి సోపానాన్ని కూడా స్టెప్ బై స్టెప్ వెళ్తూ వాడు సొల్యూషన్ సాధిస్తాడనమాట. కాబట్టి సూత్రాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ. కాబట్టి ప్రతి సోపానం వెనుక కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. నూతన విషయాలను కనుక్కోవాలని ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది ఈ పద్ధతి. వాస్తవమే కదా, అవునా? మనం ఒక లెక్కని గనక ఈ పద్ధతిలో గనక సాధిస్తే, వాడు గనక కరెక్ట్ ఆన్సర్ని గనక సాధిస్తే విద్యార్థి, వానిలో ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది కలుగుతుందండి. దీన్ని మనం మానసిక సంతృప్తి అంటాం, సాటిస్ఫాక్షన్. సో ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఏం చేస్తుందో తెలుసా? వానికి మరొక సమస్యను సాధించడానికి పురిగొల్పుతుంది. ఓకేనా? కాబట్టి మ్యాథ్స్ అనేది ఒక మానసిక సంతృప్తిని పిల్లాడికి ఇవ్వాలి అని చెప్తుంది. మ్యాథ్స్ అనేది పిల్లాడికి మానసిక సంతృప్తిని ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? వాడు గనక సవాలుతో కూడినటువంటి సమస్యను సాధించేటప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కనుగొంటే, వాడు గనక ఆ విజయం సాధిస్తే ఏం జరుగుతుంది అక్కడ? ఆ విజయం అనేది ఇంకొక సమస్యను సాధించడానికి, ఇంకొక సమస్యను పరిష్కరించడానికి వాడిని పురికొల్పుతుంది, మోటివేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇవి ప్రయోజనాలు. ఇక పరిమితుల విషయానికి వచ్చేసరికి ఇది సుదీర్ఘమైన పద్ధతి. ఎందుకంటే మనం సూత్రంలో ఉపయోగించామనుకోండి, సూత్రం ఉపయోగిస్తే డైరెక్ట్ విలువలు ఉంటాయి, తీసుకొచ్చి ప్రతిక్షేపిస్తాం, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. ఓకేనా? డాటాలో ఇవ్వబడే ఆధారాలు తీసుకొస్తాం, సూత్రంలో ప్రతిక్షేపిస్తాం, ఆ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇది ఒకటి. ఏముంది ఇక్కడ అంటే, పిల్లల్లో ఆలోచన దృక్పథం, ఈ స్టెప్ ఎట్లా వచ్చింది అనేది వివరణ అనేది ఉండదు వాడికి. ఈ స్టెప్ ఎందుకు వేసాం, ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ మనం ఎందుకు వచ్చాం, అక్కడ వివరణ అనేది ఉండదు వానికి. కాబట్టి సమగ్రమైనటువంటి అవగాహన అనేది ఉండదు సంశ్లేషణ పద్ధతిలో. కాబట్టి విశ్లేషణ పద్ధతిలో మనం ప్రతి స్టెప్ను వివరిస్తూ పోతాం. కాబట్టి ప్రతి స్టెప్ వెనుక ఉన్నటువంటి నిర్దిష్ట కారణాన్ని, ప్రతి స్టెప్ వెనుక ఉన్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని మనం వివరిస్తూ పోతాం. కాబట్టి సుదీర్ఘంగా కొనసాగేటువంటి ప్రక్రియగా చెప్తుంది. ఇది ఒక పరిమితి, ఎక్కువ కాలం తీసుకుంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ వేగంగా సమస్య సాధనకు వీలు కాదు. వాస్తవమే అది. అన్ని శీర్షికలను లేదా అన్ని పాఠ్యాంశాలను మనం ఈ పద్ధతిలో బోధించలేము. ఓకేనా? ఇవి డిమెరిట్స్గా చెప్పవచ్చు. తర్వాత చూడండి, సంశ్లేషణ పద్ధతి. విశ్లేషణ అంటేనేమో భాగాలుగా విడగొట్టడము, సంశ్లేషణ అంటేనేమో విడి అంశాలను అర్థవంతంగా ఏకం చేయడం. విడి అంశాలన్నింటినీ కూడా ఏకం చేయడము, సమైక్యం చేయడము మనం సంశ్లేషణ అంటాం. కలపడం అదేమో విడగొట్టడం. విశ్లేషణ అంటే విడగొట్టడం, సంశ్లేషణ అంటేనేమో కలపడం. విడి భాగాలను అర్థవంతమైన భాగాలుగా కలిపేసి మనం ఆశాంతం ఆ సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, విడి భాగాల అధ్యయనం కన్నా సమైక్య భాగాల అధ్యయనమే అర్థవంతమైన అభ్యసనాన్ని కలిగిస్తుంది అని సైకలాజికల్గా మనకు ఒక సిద్ధాంతం ఉంటుంది, అభ్యసన సిద్ధాంతం. విడి భాగాల అధ్యయనం కన్నా మొత్తం భాగాల అధ్యయనమే సమగ్ర అర్థవంతమైన అభ్యసనానికి
దారులు వేస్తుంది అని చెప్పినటువంటి సిద్ధాంతం ఏది? గెస్టాల్ట్ వాదం. కాబట్టి ఇది గెస్టాల్ట్ వాదానికి అనుకూలమైనటువంటి పద్ధతి. గెస్టాల్ట్ వాద పద్ధతి కూడా చెప్పొచ్చు మనం. ఇది గెస్టాల్ట్ వాదాన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. గెస్టాల్ట్ వాదం దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు సారాంశం ఆన్సర్ నుంచి క్వశ్చన్ వైపుకు వెళ్ళి మనం సమస్యను సాధించాం కదా. ఇప్పుడు అలా కాదు, దత్తాంశం నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వైపుకు సారాంశం వైపుకు పోతామన్నమాట. అంటే తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపుకు పోతామన్నమాట. పూర్తిగా ఇది విశ్లేషణ పద్ధతికి వ్యతిరేకమైనటువంటి పద్ధతిగా చెప్పబడుతుంది. దత్తాంశం నుంచి సారాంశంకు, తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి మనం పోతాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పద్ధతి పిల్లలు అనంగీకార విస్మయం, డిసగ్రిబుల్ షాక్ గురవుతారు ఇక్కడ ఈ పద్ధతిలో. అంటే ఏంది డిసగ్రిబుల్ షాక్ అంటే? ఉదాహరణకి ఒక స్టెప్ మ్యాథ్స్లో ఒక స్టెప్ నుంచి ఉపాధ్యాయుడు ఇంకో స్టెప్కు వెళ్ళినప్పుడు ఆ స్టెప్ ఎందుకు వేశాడో పిల్లానికి తెలియనప్పుడు ఏమవుతాడు? వాడు విస్మయానికి గురవుతాడు. వానికి సాటిస్ఫాక్షన్ అనేది అక్కడ దొరకదు. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి ఎందుకు పోతున్నాము అనే విశ్లేషణ కనుక ఉంటే వాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ సంశ్లేషణ పద్ధతిలో వివరణ ఉండదు, సూత్రం ఉంటుంది. ఆ సూత్రంలో విలువలు ప్రతిక్షేపిస్తాము, డైరెక్ట్ ఆన్సర్ కనుక్కుంటాం. సో ఇది విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. సో దీంట్లో కూడా చూడండి అదే సమస్య. పి నిజమైతే ఆర్ నిజం అని ప్రూవ్ చేయాలి. అదే సమస్య. ఇక్కడ ఏం చేస్తాం మనము? ఈ వైపు నుంచి ఆర్ వైపుకి పోతాం అనమాట. పి నిజం కావడానికి క్యూ నిజమై ఉండాలి, క్యూ నిజం కావడానికి ఆర్ నిజమై ఉండాలి. కాబట్టి పి నిజం కాబట్టి ఆర్ నిజం. చూసారా వెన్ డయాగ్రామ్ లో? చూడండి ఇక్కడ నుంచి ఈ వైపు ప్రయాణం. ఇంతకుముందు ఇట్లా వచ్చాం కదా మనం, ఇది ఈ విధంగా వెళ్తుంది. అంటే చూడండి ఇక్కడ ఇది దత్తాంశం, ఇక్కడ సారాంశం. సారాంశం నుంచి దత్తాంశంకి వస్తే అది విశ్లేషణ పద్ధతి. దత్తాంశం నుంచి సారాంశం వైపుకి వెళ్తుంటే అది సంశ్లేషణ పద్ధతి. ఇది తెలిసిన అంశం, ఇది తెలియని అంశం. తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి పోతే సంశ్లేషణం, తెలియని అంశం నుంచి తెలిసిన విషయానికి వస్తే విశ్లేషణం. ఇది సంశ్లేషణ విశ్లేషణ పద్ధతుల మధ్య ఉన్నటువంటి తేడాలు. ఓకేనా? ఇంకో రకంగా చెప్పాలంటే విశ్లేషణ పద్ధతి అంటే ఆలోచన ప్రక్రియ, సంశ్లేషణ అనేది ఆలోచన ఫలితం. ఆలోచన ప్రక్రియ, ఆలోచన ఫలితం. రైట్. ప్రయోజనాలు పరిమితులు సంశ్లేషణ పద్ధతిలో ఉన్నది. వేగంగా సమస్యను సాధించవచ్చు, ఎందుకంటే సూత్రంలో డైరెక్ట్ ప్రతిక్షేపిస్తాం కాబట్టి మనకు ఆన్సర్ అనేది సులభంగా వచ్చేస్తుంది. వేగంగా సాధించవచ్చు. కాలాన్ని పొదుపు చేస్తుంది. సంక్షిప్త పద్ధతి కదా, సుదీర్ఘమైన పద్ధతి కాదు ఇది. సోపానాలు యుక్తంగా చెప్పడంతో నైపుణ్యం అనేది అభివృద్ధి చెందుతుంది. విషయాన్ని మనం సోపానాల యుక్తంగా చెప్తూ పోతాం కాబట్టి నైపుణ్యం అనేది అభివృద్ధి చెందుతుంది. ప్రవచనాలు సిద్ధాంతాలు రుజువు చేసే మార్గాన్ని తెలుపుతుంది అనమాట. ఇక పరిమితులు చూడండి. సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది, ఏర్పడదు. సంపూర్ణ అవగాహన ఇక్కడ ఏర్పడదు, సంపూర్ణ అవగాహన ఏర్పడదు. కొన్ని సోపానాలు గుర్తు తెచ్చుకోలేక మధ్యలోనే విద్యార్థులు వదిలేస్తారు. ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ దూకినప్పుడు మనకి కరెక్ట్గా తార్కికమైనటువంటి ఆధారాలు దొరకాలి. ఆ స్టెప్ ఎందుకు వేసామో మనం మ్యాథ్స్లో. ఒకవేళ దొరకని పక్షంలో వాడు మర్చిపోతాడు. ఎన్ని బట్టి పెట్టుకుంటాడు, మర్చిపోతాడు. సూత్రం మర్చిపోయాడు అనుకోండి, సమస్యను సాధించలేడుగా వాడు. ఎందుకంటే సూత్రం ఆధారంగానే సమస్యను సాధించే పద్ధతికి వాడు అలవాటు పడ్డాడు. కానీ విశ్లేషణ పద్ధతికి అలవాటు పడ్డ విద్యార్థి ఏం చేస్తాడు? ఇన్ కేస్ వానికి ఒకవేళ సూత్రం గుర్తుకు రాకపోయినా వాడు ఏం చేస్తాడు? తనకు తెలిసినటువంటి విశ్లేషణ పద్ధతిని ఆధారంగా చేసుకొని సారాంశం నుంచి దత్తాంశం వైపుకు వెళ్తూ ఒక తార్కిక క్రమాన్ని అనుసరిస్తూ సమస్యకు సాధనను కనుగొంటాడనమాట. ఈ పద్ధతి అనేది నూతన ఆలోచనలు ఆవిష్కరణకు అవకాశం ఇవ్వదు. అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఎందుకంటే బట్టి పెట్టుకోవాలి సూత్రాలన్నీ కూడా. కాబట్టి నూతన ఆలోచనలు ఆవిష్కరణలు దీంట్లో ఉండవు అన్నమాట. ఒక ఉదాహరణ ద్వారా మనము సంశ్లేషణ పద్ధతిలో ఒక సమస్యను ఏ విధంగా సాధిస్తాం, విశ్లేషణ పద్ధతిలో ఒక సమస్యను ఏ విధంగా సాధిస్తామో చూద్దాం. ఫస్ట్ సంశ్లేషణ పద్ధతిలో చూద్దాం. చూడండి ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చాడు. రవి ఒక రోజులోని 24 గంటల్లో 1/3 భాగం నిద్రపోతాడు, 1/2 భాగాన్ని చదవడానికి ఇతర పనులు చేయడానికి ఉపయోగిస్తాడు, మిగిలిన సమయంలో ఆటలాడుతూ ఉంటాడు. రవి ఒకరోజు ఎన్ని గంటలు ఆటలాడడానికి కేటాయిస్తాడు అంటున్నాడు. సంశ్లేషణ పద్ధతిలో ఉపయోగించేటటువంటి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ప్రశ్నలు అడగడు, ఏమడగడు, డైరెక్ట్గా సమస్యను సాధిస్తూ వెళ్ళిపోతాడు అనమాట. ఏ విధంగా? రవి ఎంత భాగం నిద్రపోతాడు, నిద్రపోయిన సమయం ఎంత, 24 గంటల్లో 3వ వంతు. కాబట్టి 1/3 కాబట్టి 3 × 3 3 × 24 కాబట్టి
8 గంటలు వచ్చేస్తుంది నిద్రపోయిన భాగం. చదవడానికి ఎంత కేటాయిస్తుండు? చదవడానికి ఎంత కేటాయిస్తుండు? 24 × 1/2 కాబట్టి 24లో సగం కాబట్టి 12 గంటలు. ఇదేమో 8 గంటలు. ఓకేనా? మిగిలిన సమయం ఆటలాడుతూ ఉంటాడు అంటున్నారు కదా. 12 గంటలు చదివిండు, 8 గంటలు నిద్రపోయిండు. మొత్తం ఎంత? 20 గంటలు ఆ 2 కార్యక్రమాలు చేయడానికి సరిపోయింది వానికి. ఓకేనా? మిగిలిన సమయం ఎంత? 24 గంటల్లో 20 గంటలు పోయింది కాబట్టి 4 గంటలు చదువుతాడు అని డైరెక్ట్గా చెప్పేస్తాడు సంశ్లేషణ పద్ధతిలో బోధించినటువంటి ఉపాధ్యాయుడు. అదే విశ్లేషణ పద్ధతిలో బోధించే ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? ఈ సమస్యని జాగ్రత్తగా వినండి. ఏం చేస్తాడు? ఏం కనుగొనాలి అని ప్రశ్నిస్తాడు ఫస్ట్ పిల్లలకు. ఏం కనుగొనాలి అని ప్రశ్నిస్తే పిల్లలు ఏం చెప్తారు? ఆటలు ఆడడానికి ఎంత టైం ఇచ్చిండో రవి దాన్ని కనుగొనాలి సార్ అంటాడు. మరి ఎలా కనుగొనాలి అని అడిగితే అక్కడ 2 కార్యకలాపాలు ఇచ్చిండు వాడు చేసేటివి. ఆ 2 కార్యకలాపాలకు ఎంత సమయం కేటాయిస్తుండో ఫస్ట్ కనుగొనాలి సార్ అంటాడు. ఏంటి ఆ 2 కార్యకలాపాలు? నిద్రపోవడము, చదవడం. ఓకేనా? నిద్రపోవడము, చదవడం. ఈ 2 కార్యక్రమాలకు వాడు ఎంత టైంలో కేటాయిస్తుండో ఫస్ట్ కనుగొని ఆ ఆట మొత్తం సమయం లెక్కించి ఇది తీసేస్తే వచ్చేస్తుంది సార్ అంటారు వాళ్ళే, పిల్లలే. కాబట్టి నిద్రపోవడానికి ఎంత సమయం కేటాయిస్తుందంటే ఏం చేయాలి మనము అంటే వాళ్ళే చెప్తారు. 24 గంటల్లో 1/3 భాగం సమయం ఉంది కదా సార్, 24లో 3వ వంతు ఎంత అవుతుందో కనుగొనాలి అంటాం. 24లో 3వ వంతు ఎంత అంటే 8 గంటలని వాళ్ళే అంటారు. చదవడానికి ఎంత టైం కేటాయిస్తున్నాడు అంటే 24 గంటల్లో సగం సార్ అంటారు. 1/3 భాగం చదవడానికి 1/2 అంటే 1/2 అంటే 12 గంటలు చదువుతున్నాడు అని చెప్తారు. ఓకేనా? 12 గంటలు చదువుతున్నాడు కాబట్టి 8 గంటలు నిద్రపోతున్నాడు కాబట్టి మొత్తం ఆ 2 కార్యక్రమాల్లో ఎంత టైం కేటాయిస్తున్నాడు అంటే 20. మిగిలిందెంత అంటే 4 గంటలు. చూసారా? ఇక్కడ ఏం చేస్తాడు? మొత్తం సమస్యను ఉపాధ్యాయుడే సాధించకుండా సమస్యలో వాళ్ళను చర్చలో ఇన్వాల్వ్ చేశాడన్నమాట. విశ్లేషణ పద్ధతిలో చర్చలో ఇన్వాల్వ్ చేశాడు. ప్రశ్నలు అడుగుతున్నాడు. ప్రతి విద్యార్థిని కూడా ఆ చర్చలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు. కనుగొనాల్సిన విషయం ఏంటి, దాన్ని ఏ విధంగా కనుగొనాలి, ఏమైనా ఆధారాలు దత్తాంశంలో ఉన్నాయా, ఆ ఆధారాలు తీసుకొని మనం పరిష్కారం వైపుకు ఏ విధంగా ప్రయాణం చేయాలి, ఇట్లాంటి ప్రతి ప్రశ్నను కూడా విద్యార్థులకు అడుగుతూ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతిస్పందనలకు ఆధారంగా నల్లబల్లపై ఆ సమస్యను చేస్తూ పోతాడన్నమాట. సో ఇక్కడ సమస్యను ఫస్ట్ పిల్లల చేత చదివిస్తాడు. అందరికన్నా ముందు చేసేటటువంటి విశ్లేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడు చేసే పని ఏంటంటే ఇవ్వబడేటువంటి సమస్యను ఒకసారి మౌనంగా చదువుకోమంటాడు. గట్టిగా తాను చదివి వినిపిస్తాడు సమస్యను. 2 సార్లు ఇక్కడ రీడింగ్ అయిపోతుంది. అవునా? అక్కడ నుంచి ప్రశ్నల పరంపర కొనసాగుతూ పోతుంది. ఏం కనుగొనాలి, ఎలా కనుగొనాలి, ఏ ఆధారాన్ని ఉపయోగించాలి, ఏ ఆధారాన్ని వదిలేయాలి, ఈ విధంగా చర్చలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఇది ఒక యాక్టివ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ విద్యార్థి చురుకుగా ఉంటాడు. సంశ్లేషణ పద్ధతిలో విద్యార్థి స్తబ్దంగా ఉంటాడు. ఇక్కడ ఎటువంటి సూత్రాలను బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సోపానాలు ఇంపార్టెంట్. ఇక్కడ సూత్రాలను బట్టి పట్టాలి. ఒకవేళ బట్టి పట్టేటటువంటి విధానంలో తార్కికత లోపిస్తుంది కాబట్టి ఇట్లాంటి పద్ధతిలో బోధిస్తే శిశువు మర్చిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కానీ విశ్లేషణ పద్ధతిలో అలాంటి అవకాశమే ఉండదు. ఎందుకంటే ప్రతి సోపానం వెనుక తార్కికత ఉంది. ప్రతి సోపానం వెనుక స్పష్టమైన వివరణ ఉంటుంది. ప్రతి సోపానం వెనుక స్పష్టమైనటువంటి మానసిక విధానం ఉంటుంది. కాబట్టి విశ్లేషణ పద్ధతి అనేది మానసిక ప్రక్రియ అయితే సంశ్లేషణ పద్ధతి మనము ఆలోచన ఫలితంగా ఇందుకోసమే అభివర్ణిస్తున్నాం అన్నమాట. అయితే ఒక గణిత ఉపాధ్యాయుడు కావచ్చు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు కావచ్చు, మొత్తానికి ఒక ఉపాధ్యాయుడు ఏ పద్ధతిని ఉపయుక్తంగా ఉపయోగించాలి అంటే ఏ పద్ధతి కూడా ఒంటరిగా ఉపయోగించినప్పుడు ఫలవంతమైన పద్ధతి అనిపించుకోదండి. ఈ 2 పద్ధతుల్ని సంయుక్తం చేసి ఉపయోగిస్తే మంచి ఫలితాలు మనం రాబట్టొచ్చు. ఈ 2 పద్ధతుల్ని క్లబ్ చేసేసి ఉపయోగించాలి. విశ్లేషణ అనేది సూత్ర స్థాపనల కోసం, సూత్ర నిరూపణ కోసం ఉపయోగించాలి. ఏ విధంగా అయితే ఆగమన పద్ధతిని ఉపయోగిస్తాము. సూత్ర అనుప్రయుక్తం కోసం మనం సంశ్లేషణ పద్ధతిని ఉపయోగిస్తాం. ఓకేనా? ఏ విధంగా అయితే నిగమన పద్ధతిని మనం ఉపయోగిస్తాము. కాబట్టి ఇది ఆగమన నిగమన పద్ధతిని పోలి ఉండేటువంటి పద్ధతి. ఓకేనా? చూడండి మిత్రులారా, ప్రతి పద్ధతికి కూడా స్వల్పమైన తేడానే ఉంటుంది. కాబట్టి ప్రతి పద్ధతిని కూడా మీరు లోతుగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే
ఆ పద్ధతిలో ఉన్న మధ్యలో ఉన్నటువంటి ఒక రేఖామాత్రమైనటువంటి విభజన మీకు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అది? లోతుగా అధ్యయనం చేసినప్పుడు. అన్ని పద్ధతులు పైపైన చదువుతూ పోతే అన్ని మనకు సమానంగా కనిపిస్తాయి, అవునా? కాబట్టి అలాంటి తప్పు మీరు చేయొద్దు. లోతుగా అధ్యయనం చేయాలి. లోతుగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ప్రతి పద్ధతి కూడా మనకు లోతుగా అర్థమవుతుంది. దాని యొక్క అనుప్రయుక్తం అనేది ఏ విధంగా అడిగినా మనం చేయగలుగుతాం అన్నమాట. సో ఇది సంశ్లేషణ విశ్లేషణ పద్ధతికి సంబంధించినటువంటి విశ్లేషణ. మరొక కొత్త బోధనా పద్ధతితో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.